సేవించుట వాళ్ళకి నేర్పితే వాళ్ళు తరతరాలు దేవుని యొక్క మందిరానికి వెళ్తుకు ఉంటుంది. అలాగే యేషువ 24 అందుకు జనులు మన దేవుడైన యెహోవానే సేవించడం. జనులు కూడా ఏమంటున్నారు? ప్రజలు కూడా అక్కడ గొప్ప స్వరంతో ఆయనే దేవుడని అన్నారు. ఇప్పుడు నా మూలవాక్యం ఏంటంటే, మన దేవుడైన యెహోవానే ఎందుకు సేవించాలి, ఎందుకు ఆరాధించాలి, ఎందుకు పూజించాలి? మొట్టమొదటిగా మన దేవుడైన యెహోవా అందరికీ తెలిసిన వచనము పరిశుద్ధ దేవుడు. మొదలుగా మనం ఎందుకు ఆ దేవుని సేవించాలంటే ఆయన పరిశుద్ధుడు. కీర్తనలో 99:9లోని మన దేవుడిని యెహోవా పరిశుద్ధుడు అని రాసి ఉంటుంది. లార్డ్ అవర్ గాడ్ ఈజ్ హోలీ గాడ్. సాగిలపడుడి ఎంత చక్కనైన వాక్యము సెలవిస్తుందంటే, మన దేవుడిని యెహోవా ఎలాంటి వాడంటే ఆయన పవిత్రుడు, నిష్కలంకుడు, పాపుల్లో చేరనివాడు, ప్రత్యేకమైన వాడు. అందును బట్టి మనము మొట్టమొదటిగా దేవుణ్ణి ఆరాధించాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడని. అలాగే ఇక్కడ యెషయా గ్రంథకర్త 6:3లోని వారు సైన్యముల అధిపతికి యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకం చేయుచుండిరి. ఎలా చేస్తున్నారంటాలో గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. మనం ఎందుకు మన యొక్క గాన ప్రతిగానములతో ఆయన కూడా పరిశుద్ధుడు 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 అని అక్కడ సైన్యముల అధిపతికి యెహోవా అని అక్కడ ఆ మహిమతో నిన్నున్నప్పుడు వాళ్ళు గొప్ప స్వరముతో గాన ప్రతిగానం చేయుచుండగా ఏం జరిగిందంటే అక్కడ 4 ఉంటుంది. వారి కంఠస్వరం వలన గడప కమ్మలు పునాదులు ఉన్నవి నిండి ఉన్నది. ఇప్పుడు పిల్లలు ఇందాక పాడారు, వారు అన్న కూడా అన్నారు, వారు పూర్ణ శక్తితో పూర్ణ బలముతో వాళ్ళు పునాదులన్నీ కూడా కదిలాయి. మనం కూడా ఆరాధించినప్పుడు ఎలాగ ఉండాలంటే అక్కడ అన్నారు, వారి కంఠస్వరం వలన గడప కమ్ముల పునాదులు కదులుచున్నవి. ఎప్పుడైనా ఆరాధన చేసినప్పుడు నీ యొక్క ఆ కంఠస్వరం వలన గడప కొమ్మ పునాదులు కదులుచున్నాయా? కొంతమంది ఆరాధన చేస్తే వినబడదు, కానీ ఇక్కడ ఆరాధన చేస్తే అక్కడ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మహిమతో నిన్నప్పుడు వాళ్ళు ప్రతిగానం చేస్తే వారి కంఠస్థరు గణప కొమ్ములు పునాదులు మనం కదిలేటట్టు ఏదైనా పాట పాడినా, వాక్యం చెప్పినా, లేకపోతే సువార్త అందించినా మన కంఠస్వరము ఆ గడప కొమ్ములు పునాదులు కదిలేటట్టుగా ఉండాలి. యెషయా గ్రంథం అలాగే 57:15లో మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి అయిన వాడు. మన దేవుడిని ఎందుకు ఆరాధించాలంటే అతను మహాగణుడుగా ఉన్నాడు, మహోన్నతుడు